రాత్రి విజయవాడ నుంచి వైజాగ్ ఏపీ ఎక్స్ప్రెస్కి వచ్చామండి. ఏపీ ఎక్స్ప్రెస్కి ఏం జరిగిందంటే బండి వస్తుంది, ఫుల్ రష్గా ఉంది. ముందు లేడీస్ బోగి ఖాళీగా ఉంది. అంటే ఆల్రెడీ దాంట్లో జెంట్స్ ఉన్నారు, లేడీస్ బోగి అనుకోలేదు. ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి రన్నింగ్లో బండి ఎక్కేసి సీట్లో కూర్చున్నాం. అక్కడ ఏం అవ్వలేదు. అలా వచ్చేసి అక్కడికి సోమవార్లకోట వచ్చాక ఒక ముగ్గురు ఎక్కారండి లేడీస్. ఆ ముగ్గురు ఎక్కినాక ఒక అతను దారిలో నించొని జరుగు బాబు అని అంటే ఇంకెక్కడికి వెళ్ళాలండి అన్నారు అతను. వాళ్ళు ఇది లేడీస్ బోగి, మీరు ప్రయాణించకూడదు అని కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకాసేపు నాకు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేశాడు అతను. అంటే కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నారు, మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేశారు. వీళ్ళు సైలెంట్గా మీకు ఎలా ఉందని చెప్పేసి ఎవరో వాళ్ళల్లో వాళ్ళ అన్నయ్య ఎవరో రైల్వే కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేస్తే అతను అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడితే అతను ఏమన్నాడంటే, సర్లే మీరు సైలెంట్గా వచ్చేయండి అన్నాడు. వాళ్ళు అనకాపల్లిలో దిగిపోయారండి. అనకాపల్లిలో దిగిపోయారు. తర్వాత వచ్చాము, ఏ గొడవ లేకుండా వచ్చాము. వైజాగ్ వచ్చాక పట్టేశారండి. 4 పోలీసులు చుట్టుముట్టేసి లేడీస్ బోగిలు ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతమంది మగవాళ్ళు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి లోన్ పెట్టేశారు. లోన్ పెట్టేసి అంటే ఇబ్బంది ఏం పెట్టలేదు, పైన వేశారు. మనిషికి 350. ఖాళీగా ఉందని ఎక్కేసాము, 350 దోలు తీర్చేశారు. లేడీస్ బోగి ఎక్కకూడదు కదా అని అంటారు. ఎక్కకూడదు అంటే ఖాళీగా ఉందని ఎక్కేసాము సార్, అదే బండి రన్నింగ్లో ఎక్కేసాము, చూసుకోలేదు కూడా. వాస్తవంగా అయితే నేను చూసుకోలేదు. నాకు ఆడికి వచ్చేంత సోమవార్లకోట వచ్చేంత వరకు వాళ్ళు వచ్చి లేడీస్ బోగి అన్నంత వరకు కూడా నేను గమనించలేదు దాన్ని. సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, నేను ఎక్కేసాను, కూర్చున్నాను. సీట్ దొరికింది, అదే ఆనందం లేదు. ఇక్కడికి వచ్చాక తెల్లారి 4-4:30 మధ్యలో లేడీస్ బోగికి రౌండప్ చేశారు 4 పోలీసులు. ఒక లేడీ, 3 జెంట్స్ వచ్చి రౌండప్ చేసి తీసుకెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్ళి మనిషికి 350 దోలు తీర్చి పంపించారు. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఎక్కుతారేమో, అలాంటి వాళ్ళు కానీ తగిలారంటే మనకి ఎలా దోలు తీరుతుంటుంది. చూసుకోండి, ఎప్పుడైనా చూసుకొని ఎక్కండి. ఆ లేడీస్ బోగి ఖాళీగా ఉంది కదా, ఎడవ పక్కన కూర్చుందని అనుకుంటే ఎవరన్నా ఎలా ఆర్గ్యుమెంట్ చేశారంటే ఒకరి వల్ల మిగతా వాళ్ళందరికీ అయిపోయినట్టే. అతను కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. అతని వల్ల కనీసం 30 మందికి మనిషికి 350 కాడికి పైన వేశారు. శుక్రవారం కోర్టుకి వెళ్ళి కట్టుకోండి చెప్పారు. కోర్టుకి వెళ్ళి